ఇప్పుడు హోటల్కి వెళ్తాం, పూరి ఆర్డర్ చేస్తాం. పూరి కూర అయిపోతే వేస్తున్నారా వేయట్లేదా? వేస్తారు. అలాగే దోశ ఆర్డర్ చేస్తాం, దోశకి చట్నీ వేస్తున్నారా వేయట్లేదా? వేస్తారు. మరి అలాగే నువ్వు కూడా ఇది కూడా వేయాలి కదా. అంటే అది వేరు ఇది వేరు మేడం. వేరేలా అవుతుంది? అందులో పూరి, ఇందులో పావు, అందులో ఆలు కర్రీ, ఇందులో టమాటా కర్రీ. నువ్వు వెయ్యి, అదంతా కుదరదు. అయినా వేయలేను మేడం. నీకు రేటింగ్ కావాలా వద్దా? అమ్మో, మర్యాదగా వేయి. వేస్తా మేడం. తమ్ముడు ఏమున్నది? మన దగ్గర అన్నీ ఉన్నాయి సార్. పావు బాజీ ఉందా సార్? ఈ మణికొండ మొత్తం మీద పావు బాజీ మన దగ్గరే స్పెషల్ సార్. సరే ఓ పని చేయి, బాజీ తీసేసి పావి. కొత్త పావు ఏం చేసుకుంటారు సార్? అంత టేస్ట్ ఉండదు. నీకెందుకే, నేను ఏం చేసుకుంటా, నీకెందుకు ఇయ్యి. సార్ కొత్త బ్రెడ్డే కావాలంటే బేకరీలో మెడికల్ షాప్ తీసుకోవచ్చు కదా సార్. నాకేమైనా జ్వరం వచ్చిందా? అవన్నీ నేనేమైనా పేషెంట్ ఉట్టి బ్రెడ్ తినడానికి? అదే ఇక్కడ అనుకో, చీజేసి గల్ల పెంక మీద గోలిచ్చి అటు ఇటు వేసి ఏదో ఒకటి ఇస్తావు కదా, గట్లనే చేసి ట్రై చేసి తమ్ముడు నా మొక్కం చూస్తాను విషయ్. ఓకే సార్. అయిపోయింది సార్. అయిపోయిందా? అది ప్లేట్లు వేసి ఇక తమ్ముడు, ఇక కొంచెం కూరని బాగా నెయ్యి వేసి పెంక మీద వేయించు, కొంచెం వేడి అయ్యి. ఏంటి సార్ ఇది? దీన్ని ఎందుకు వేడి చేయాలి సార్? కూర తమ్ముడు, పొద్దుగాల నా పెళ్ళాం కూర చేసింది, ఊరికి పోయింది. ఇక మధ్యాహ్నం చూసే వరకు కొంచెం మిగిలింది. ఇప్పుడు అన్నంలా కలుపుకోలేను, చపాతీ తినబుద్ధి అవుతలేదు. అందుకే ఇక పెంక మీద మొత్తం వేడి చేస్తావు కదా, గిది కూడా వేసుకొని మొత్తం తిందామని. ఇక డిన్నర్ అయిపోయినట్టుంటది. భయ్యా ఏంటి సార్ అంత అనుకుంటున్నారు? ఏం లేదు భయ్యా, ఫుల్ ఫీవర్, తలనొప్పి కూడా, ఒళ్ళనొప్పుడు కూడా, చలి చితకేసేస్తుంది. భయ్యా ఒళ్ళు మొత్తం ఇంత కాలిపోతుంది, హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా భయ్యా? హాస్పిటల్ నుంచి వస్తున్నాను భయ్యా. డాక్టరు 102 ఫీవర్ ఉందని సూది పొడిచి టాబ్లెట్లు ఇచ్చాడు. మరి అంత ఉన్నప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చారు భయ్యా? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చుగా. డాక్టరు రైసు చపాతీ ఏం తినద్దన్నాడు భయ్యా, ఓన్లీ బెడ్డే తినమన్నాడు. బ్రెడ్ తెచ్చిమంటారా? మీ దగ్గర ఉన్న బెడ్ తెచ్చేవాడి భయ్యా, అందులో కొంచెం కూరేసి ఇవ్వండి. ఉట్టి బ్రెడ్ నేను తినలేను భయ్యా, అందుకే ఓ పావు బాజీ చేసేవాడిని, కొంచెం స్పైసీ. టమాటా రేట్ ఎక్కువైందని చెప్పి తగ్గించకండి భయ్యా, వేసేవ్వండి భయ్యా. పేషెంట్ భయ్యా, తెచ్చేవండి. ఏంటి ఇంకెవ్వరు రాలేదు? ఎంత టైం అయింది? సర్లే, తర్వాత వద్దాం. ఎవడీడు షాప్లోకి రావట్లా? సరేలే.